దేవుడే మరి ఆది నుండి కూడా ఆయన నియమించినట్టుగా ఏర్పాటు చేసినట్టుగా మనము ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వాక్యం మనం చూసినట్లయితే వివాహాన్ని దేవుడు అని ఘనంగా ఎంచాడండి. అనేక విషయాల్లో కూడా ఘనంగా ఎంచాడు. ఈ లోకంలో అనేకమైనటువంటి సంగతులు లోకంలో ఉంటుంది. కానీ అనేక విషయాల్లో కూడా వివాహం అన్ని విషయాల్లో కూడా అంటే ఈ భూమి మీద అంటే మానవ జాతి మనుషులు ఎట్లా వస్తున్నారు? ఈ భూమి మీద మనుషులు లేకుండా ఉన్నట్లయితే, అయితే ఈ భూమి మీద మానవ జాతి లేకుండా ఉన్నట్లయితే ఈ సృష్టికి విలువ ఉంటుందా? ఈ సృష్టి అనేది వ్యర్థంగా ఉంటుంది. ఈ సృష్టి అంతా ఉందండి, ఈ సృష్టి ఉంది, సమస్తం ఉంది, కానీ మానవ జాతి లేదు. మరి మానవ జాతి లేకపోతే ఈ సృష్టికి విలువ ఉంటుందా? కనుకనే ఈ సృష్టి వ్యర్థంగా ఉండకుండా ఉండాలి, లేకపోతే ఈ సృష్టి ఒక విలువ గలదిగా ఉండాలి, లేదా ఉపయోగపడేదిగా ఉండాలంటే ఎవరు ఉండాలి? మానవ జాతి ఉండాలి. మరి మానవ జాతి ఎట్లా రావాలి? మానవ జాతి ఎట్లా ఉండాలి అంటే వివాహ కార్యక్రమం ద్వారా, స్త్రీ పురుషుడు వివాహ కార్యక్రమం ద్వారా లేదా ఒక కుటుంబ వ్యవస్థ ద్వారా ఈ మనుషులు లేదా నరులు ఈ సృష్టిలో రావాలి. వచ్చి వారు ఏం చేయాలి? ఈ సృష్టిని వాళ్ళు పరిపాలించాలి, ఏలాలి. సో దాన్ని బట్టి అన్ని విషయాలు కూడా ఘనమైనది. 2 పాయింట్ చూసామండి. నెక్స్ట్ 3వదిగా వివాహం ద్వారా స్త్రీ పురుషులను జతపరిచేది ఎవరు? అంటే స్త్రీ పురుషులను అంటే వివాహం ద్వారా స్త్రీ పురుషులను జతపరచబడుతున్నారు, లేదా ఒక కుటుంబంగా. వార్త 19వ అధ్యాయం 6వ వాక్యం చూద్దాం. కాబట్టి వారికను ఎవరు అంటే స్త్రీ పురుషులు అంటే ఎవరైతే వాళ్ళు వివాహ కార్యక్రమం ద్వారా జతపరచబడతారో, వివాహ కార్యక్రమం కుటుంబంగా ఉంటారో అంటే వారిద్దరిని ఏక శరీరముగా ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీగాను సృజించనండి. అంటే ఆది నుండి ఒక పురుషుల్నే సృజించట్లేదు. ఒక పురుషుడు సృజించిన సంతానం కలగదు, ఓన్లీ స్త్రీలు ఉన్న సంతానం కలగదు. పురుషునిగాను స్త్రీగాను సృజిస్తాడు. పురుషుల్ని తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొని వారిద్దరు ఏక శరీరంగా ఉందురని చెప్పిన నీవు వివాహం అయిన తర్వాత ఏం చేస్తారండి? పురుషుడు ఆ స్త్రీ కూడా అంటే ఎవరైతే వివాహం ద్వారా జతపరచబడతారో వారిద్దరు ఏం చేస్తారు? వారి యొక్క తల్లిదండ్రులతో ఉంటారు, తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఉంటారు. తల్లిదండ్రులు లేకుండా వేరుగా ఉండలేరు, నివాసము చేయలేరు ఎప్పుడు వివాహం కానంత వరకు. ఎప్పుడైతే స్త్రీ పురుషులకు వివాహము చేయబడుతుందో ఆ తర్వాత ఏం చేయబడతారు? తల్లిదండ్రులు విడిచిపెట్టి ఆ స్త్రీ ఆ పురుషుడు వాళ్ళు జతపరచబడతారు, లేదా భార్యాభర్తలుగా ఉంటారు. అలాగే వారి తల్లిదండ్రులను వాళ్ళు విడిచిపెట్టి ఒక కుటుంబంగా కాపురం చేస్తారు, సంసారం అన్నది చేస్తారు. వివాహ కార్యక్రమాన్ని ఇది దేవుడే ఆది నుండి కూడా నియమించాలి. వారిద్దరూ ఏక శరీరముగా ఉందిరని చెప్పినని మీకు చదవలేదా? వివాహం కాకముందు ఎవరి శరీరం వారే కదండి. పురుషుడి శరీరం పురుషుడే, స్త్రీ శరీరం స్త్రీయే. అంటే ఎవరి శరీరం మీద వాళ్ళకి హక్కు ఉంటుంది. కానీ వివాహము అయిన తర్వాత వారిద్దరూ ఎన్ని శరీరాలు ఉంటారట? చూడడానికి స్త్రీ పురుషుడు ఉంటారు, కానీ అది మర్మంతో కూడింది. వాస్తవానికి వివాహం అయిన తర్వాత ఆ స్త్రీ పురుషుడు ఏక శరీరంగా ఉంటారు. వారిద్దరు కలిపి దేవుని చిత్తం బట్టి, దేవుని యొక్క మర్మం బట్టి ఏక శరీరం అంటే ఒకే శరీరంగా ఉంటారు. వారిద్దరు ఏక శరీరంగా ఉందిరని చెప్పాడు. సో ఆ విధంగా వారు వివాహం జరిగిన తర్వాత అంటే వారిద్దరు కూడా తల్లిదండ్రులను విడిచిపెట్టి వారు ఏం చేస్తారు? ఆ స్త్రీ పురుషులు భార్యాభర్తలు వాళ్ళు కలిసి జీవిస్తారు, కాపురం చేస్తారు, సంసారం చేస్తారు. ఒకరికొకరు వాళ్ళు హత్తుకొని అంటే ఏంటి అంటే కలిసి జీవిస్తారు. అంతకుముందు మనం తల్లిదండ్రులు హత్తుకొని ఉంటాము. పెళ్ళైన తర్వాత ఆ భార్యాభర్త ఆ స్త్రీ పురుషులు వాళ్ళు హత్తుకొని లేదా కలిసి వాళ్ళు కాపురం చేస్తారు. ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఏర్పాటు. 6వ వాక్యము. కాబట్టి వారిద్దరు కాక
ఏక శరీరముగా ఉన్నారు గనక దేవుడు అంటే ఆ స్త్రీ పురుషుడు వాళ్ళిద్దరు కాక, అంతకుముందు ఇద్దరుగా ఉన్నారు, పెళ్ళైన తర్వాత ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు. ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని చెప్పారు. ఇంకా ఏక శరీరముగా ఉన్నాడన్న దానికి కూడా, ఏక శరీరముగా ఉన్నాడన్న దానికి కూడా చాలా ఆలోచన చేయవచ్చు అండి. ఏక శరీరముగా ఉన్నారంటే కష్టం వచ్చింది అనుకోండి, మన కష్టం వస్తే మనం బాధపడతాం కదా, మనకు ఆకలి వచ్చినప్పుడు ఆకలి తీర్చుకుంటాం, మనకు అవసరం ఉంటుంది అవసరాలు తీర్చుకుంటాం కదా. అంటే ఇండివిజువల్గా ఉన్నప్పుడు మనకు ఏదైనా మనకు అవసరం వస్తే దాన్ని ఏం చేస్తాం, మనం అవసరం తీర్చుకుంటాం, దాని కొరకు మనం ఆలోచిస్తాం. ఒకవేళ ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తాం. ఎప్పుడైతే అంటే వివాహం అవుతుందో ఈ స్త్రీ పురుషులు అన్న వారు అంటే జతపరచబడతారు, భార్య భర్తలుగా ఉంటారు, వారు ఏక శరీరం కనుక అప్పుడు ఏం చేస్తారు? సో భార్యకు ఆకలైనా భర్త ఆలోచిస్తాడు, ఆ ఆకలిని తీరుస్తాడు. భార్యకు బాగలేకపోయినా వైద్యం చేయించాలి, ఆ ఆరోగ్యం కూడా చూస్తాడు. భార్య కష్టం వచ్చినా భర్తకు కూడా కష్టంగా ఉంటుంది. భార్య ఆనందంగా ఉంటే భర్త కూడా ఆనందంగా ఉంటాడు. అలాగే భర్తకి సంతోషంగా ఉంటే భార్య సంతోషంగా ఉంటుంది. ఇవన్నీ మనం చూస్తున్నాం కదండి, ఇవన్నీ జరుగుతుంది కదా. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అది దేవుని యొక్క మర్మం, అది భార్య భర్తకు ఉన్నటువంటి మర్మము లేదా సంబంధం. అలాగే మనం గమనిస్తే చాలా విషయాలు ఉంటుంది. కనుక దేవుడు జతపరిచినటువంటి వారిని, దేవుడు వివాహం చేసినటువంటి వారిని ఏం చేయకూడదట? మనుషులు వేరు చేయకూడదు. మనుషులు వేరు చేయకూడదు. ఎవరు వేరు చేయాలి? మరణమే వేరు చేయాలి. దేవుడు జతపరిచినప్పుడు వివాహం ద్వారా జతపరిచినటువంటి వారిని మనుషులు కానీ లేకపోతే ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ ఏ పరిస్థితుల్లో కూడా వేరవడానికి వీల్లేదు. ఒకవేళ వేరైతే వారు ఏం చేయబడతారు? దేవుని దృష్టికి వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు. ఆ వేరు చేయబడడానికి ఎవరైతే కారణం అవుతారో వారు ఏం చేయబడతారు? వారు శాపగ్రస్తులు, దేవుని యొక్క శిక్షకు అటువంటి వాళ్ళు గురవుతారు. మరణం తప్ప భార్య భర్తల్ని ఎవరు కూడా, ఆ భర్త కానీ ఆ స్త్రీ కానీ లేదా మూడో వ్యక్తి కానీ వేరు చేయడానికి వీల్లేదు. దేవుడు అంత పటిష్టంగా ఈ యొక్క వివాహ వ్యవస్థను ఆయన నిర్ణయించున్నాడు, ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. మనం యోహాను సువార్త 2వ అధ్యాయం చూసినప్పుడు 2వ అధ్యాయము 1 వాక్యం నుంచి 10 వాక్యం చూస్తాం కదండి. అక్కడ గలిలేలోనే కానాన్న ఊర్లో ఉంటుంది. ఆ కానాన్న ఊర్లో ఒక వివాహము జరుగుతున్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు వారు కూడా తన శిష్యులతో ఆ వివాహ కార్యక్రమం వెళ్ళడం జరుగుతుంది. ఆ వివాహ కార్యక్రమానికి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కూడా వెళ్ళడం జరుగుతుంది. అంత మాత్రం కాకుండా అక్కడ ఆ ద్రాక్షరసం ద్రాక్షరసం అయిపోయినప్పుడు నీళ్ళను ద్రాక్షరసంగా మార్చడం అనేది జరిగింది. ఆ దేనికి గుర్తుగా ఉంది అంటే సాధారణంగా మనము ఒక వివాహానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదో ఒకటి పట్టుకు వెళ్తాం, ఒక కానుక కానీ లేకపోతే ఒక కానుకను తీసుకెళ్ళేస్తాం కదా, దాని సింబల్గా ఉంది. సో యేసుక్రీస్తు వారు కూడా అంటే ఆయన కేవలం ఆయన వెళ్ళిపోయి చూసి వచ్చేలేదు. ఆయన ఏం చేశాడు? ఆ ద్రాక్షరసం అయిపోతే ఆ ద్రాక్షరసాన్ని ఆయన అనుగ్రహించాడు. అక్కడ అందువరే వెళ్ళారంటే అది ఎంత ప్రాధాన్యత ఉంటుంది? ఎందుకు వెళ్ళాడు యేసుక్రీస్తు వారు? వివాహం అన్నది అది దేవుని యొక్క చిత్తము కనుక, వివాహం అన్నది అన్ని విషయాల్లో అది ఘనమైనదని యేసుక్రీస్తు వారు తెలుసు కనుక దాని యొక్క ప్రాధాన్యత తెలియపరచడానికి అంటే యేసుక్రీస్తు వారు ఆ వివాహం వెళ్ళడం జరిగింది. అంత మాత్రం కాకుండా ఆయన వెళ్ళాడు. మరి వెళ్ళి గ్రంథంలో రాయకపోతే మనకు తెలిసేదా? గ్రంథంలో కూడా రాయించాడంటే సో దాన్ని బట్టి వివాహం అన్నది ఏమంటే అది ఎంత ఘనమైనది, ఎంత ప్రాధాన్యమైనదో మనం అందరూ కూడా తెలుసుకోవాలి. సో ఇంతవరకు మనము ఈ పాఠంలో మొదటి భాగంగా మనం కొన్ని పాయింట్లు చూసామండి. అంటే వివాహం గురించి దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది అంటే మొదటిగా వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. అలాగే వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనది. వివాహం ద్వారా దేవుడు స్త్రీ పురుషులను జతపరుస్తున్నాడు. వివాహం అన్నది అన్ని విషయాల్లో కూడా అది ఘనమైనది,
ప్రాధాన్యత ఉంది కనుక మనం కూడా ఏం చేయాలి, ఆ వివాహ కార్యక్రమంలో మనం కూడా అది ఘనంగా ఎంచాలి. దాని ప్రాముఖ్యతను బట్టి మనం కూడా ఆ వివాహ కార్యక్రమం అనేది మనము జరిగించే వారికి ఉండాలి. ఏదో అంత ఆసమాసిగా మిగతా కార్యక్రమంలాగా వివాహం అనేది జరిగించకూడదు. మన యొక్క శక్తిని బట్టి, మన యొక్క సామర్థ్యాన్ని బట్టి, మరి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యానుసారంగా, దేవుని సిద్ధానుసారంగా అది ఘనముగా జరిగించడానికి, క్రమంగా జరిగించడానికి మనమందరూ కూడా జాగ్రత్త పడాలి. రెండవ భాగం ఏంటి? దీనిలో రెండవ భాగం ఏంటంటే, మన లోకంలో వివాహములు ఎందుకు జరుగుతున్నది అంటే, ఈ లోకంలో కూడా అనేకమైనటువంటి వివాహాలు అంటే జరుగుతుందండి. అంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు వివాహాలు చేసుకుంటున్నారు, లేకపోతే ఎందుకు ఈ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారంటే, వాళ్ళకి అంటే వయసు వచ్చిందని, అలాగే ఇంకా వయసు వచ్చిన కనుక వాళ్ళకి పెళ్లిళ్ళు చేయకపోతే ఏమైనా తప్పులు చేస్తారమ్మో అని, అంటే తప్పుగా తిరుగుతారమ్మో అని, తప్పుడు పనులు చేస్తారమ్మో అని, అలాగే కట్నాల కొరకు అంటే కానుకల కొరకు అంటే అటువంటి వారికి ఏమైనా అంటే ఆస్తులు ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు అంటే వివాహం చేసుకుంటే ఆ ధనంలో కొంత భాగం మనకు కూడా వస్తుందని అంటే ఆలోచించుకొని, మరికొంతమంది ఏంటి అంటే పిల్లలు కనడానికి, లేదా మాకు వారసులు ఉండడానికి, లేదా పిల్లలు కనడానికి, ఆ సంతానము కలగడానికి ఈ లోకంలో అంటే అటువంటి ఉద్దేశాన్ని బట్టి అంటే అటువంటి ఆలోచనలు కలిగి వివాహ కార్యక్రమాలు చేసుకునేవారుగా ఉన్నారు. మూడో పాయింట్ అండి, అదే వివాహం ఏర్పాటు చేయటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? వివాహము ఏర్పాటు చేయటంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి, లేదా వివాహం అన్నది ఎందుకు చేయాలి? దీనిలో అంటే మొదటి పాయింట్ ఏంటంటే, అంటే మూడో భాగం మొదటి పాయింట్ దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి అండి. దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి. అది చూద్దామంటే ఆ వాక్యం కూడా ఆదికాండము 1వ అధ్యాయము 27-28 వాక్యాలు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. మనం ఏం చూస్తున్నాము? వివాహం ఏర్పాటు చేయటంలో దేవునికి ఉద్దేశం ఏంటో దాంట్లో చూస్తున్నాం. స్త్రీ ఆది అందు దేవుడు పురుషుని స్త్రీని నిర్మించాడు కదా, వీరిని ఏ రూపంలో సృజించాడట? దేవుడు తన స్వరూపంలో తన పోలికలో సృజించాడు. సో మనుషులందరైనటువంటి మనము అంటే నరులమైనటువంటి మనము, మనుషులమైనటువంటి మనము, అయితే స్త్రీ కానీ పురుషులు కానీ మనం ఏ స్వరూపం, మన స్వరూపం ఏంటంట అంటే దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క పోలికలో దేవుడు మనం స్త్రీలను పురుషులను లేదా మానవ జాతిని సృజించాడు. సృజించి 28వ వాక్యం చూడండి, దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు వారిని ఆశీర్వదించాడు ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి అని చెప్పాడు. సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. సో దేవుడు తన స్వరూపంలో తన పోలికలను, నరులను, మానవులను సృజించి ఏం చేశాడు? ఆ స్త్రీ పురుషులను వివాహం ద్వారా జతపరిచి ఒక కుటుంబముగా నిర్మించి ఏం చేస్తున్నాడండి? ఆ స్త్రీ పురుషులను, ఆ కుటుంబ జీవితాన్ని ఏం చేస్తున్నాడు? దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ఏ విధంగా దీవించి ఆశీర్వదిస్తున్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొందమన్నాడు, విస్తరించి భూమిని నిందించి దాన్ని లోపరుచుకుని అన్నాడు. సో మీరు ఫలించి విస్తరించి భూమిని నిందించి అన్నాడు. అంటే అందులో ఏముంది అంటే మీరు సంసారం చేయాలి, కాపురం చేయాలి, పిల్లల్ని కనాలి. అంటే ఆ పిల్లలు కూడా ఎలా పెంచాలి? దేవుని పట్ల భయభక్తులు ఉండేటట్టుగా పెంచాలి, అలాగే దేవుని యొక్క పనిని జరిగించేవారుగా పెంచాలి, ఇంకా విశ్వాసులుగా తీర్చిదిద్దాలి. అయితే ఆ విధంగా దేవుడు కుటుంబ వ్యవస్థని, ఈ వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేసి దేవుడు వారిని లేదా మనలను ఆయన దీవించి ఆశీర్వదించి ఉన్నాడు. కనుకనే మనకు అపొస్తలుల కార్యాలు ఉంటుంది కదండి. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో 26వ వాక్యంలో ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించని చెప్పాడండి. యావత్ భూమి మీద
ఈ ప్రపంచం ఉంది కదా, ప్రపంచం 200 దేశాలు ఉంటే అంటే ఆ 200 దేశాలు కూడా ప్రపంచం అంతా కూడా ఈ మానవ జాతి ఏంటి విస్తరించాలి అంటే ఫలించాలి, కాపురం అన్నది ఉండాలి. ఆ విధంగా దేవుడు ఆదిలోనే ఆయన సంకల్పించున్నాడు కనుక, నిర్ణయించున్నాడు కనుక అండ్ ఆ ప్రకారంగానే ఈ మానవ జాతి అంటే భూమి మీద విస్తరించడం అన్నది జరుగుతుందండి. రెండో పాయింట్ ఏంటంటే ఆదికాండం 2:18 ప్రకారంగా సాటి అయిన సహాయం కొరకు పురుషుడితో పాటు స్త్రీని కూడా సృజించాడండి. అంటే మొదటిగా దేవుడు అంటే ఆదాము సృజించాడు కదా, ఆదాము ఒంటరిగా ఉన్నాడు, అంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదాము గారికి లేదా నరుడికి సాటి అయిన సహాయం కొరకు ఏం చేశాడు, ఒక స్త్రీని ఒక అబ్బమ్మని సృజించి అంటే వాళ్ళిద్దరికి వివాహం చేసి వాళ్ళిద్దరికి జతపరిచాడు. కనుక ఇప్పుడు ఇద్దరిని ఎందుకు సృజించాడు, ఎందుకు నేర్పించాడు, లేకపోతే స్త్రీ పురుషుడు దేవుడు ఎందుకు వివాహం ద్వారా ఒకటిగా చేస్తున్నాడంటే సాటి అయిన సహాయం కొరకు అండి. అదే ఒక్కడే అనుకోండి, ఒక్కడే నివాసం ఉంటూ ఒక్కడే పని చేయాలంటే అది చాలా కష్టంతో కూడిందండి. ఒక్కడే నివాసం చేయాలన్నా, ఒక్కడే పని చేయాలన్నా అది చాలా కష్టం. అది సాటి అయిన సహాయం ఉంటే లేదా ఆ యొక్క జీవితం అన్నది ఎలా ఉంటుంది అంటే సులువుగా ఉంటుంది, ఇంకా సంతోషం అన్నది ఉంటుంది. మీకు అర్థమే కదండి, ఒక్కడే జీవించాలంటే అంటే పురుషుడు ఒక్కడే జీవించాలన్నా లేకపోతే స్త్రీ ఒక్కరితోనే జీవించాలన్నా ఒంటరిగా జీవించాలంటే అది చాలా కష్టం. అందుకనే సాటి అయిన సహాయము ఉండాలి, మీరు ఒకరికొకరు తోడుగా ఉండాలి, ఒకరికొకరు సహాయం అనేది చేసుకోవాలి. అంటే ఆ విధంగా ఉద్దేశించిన దేవుడు ఆ స్త్రీ పురుషులను ఆయన వివాహం ద్వారా జతపరుస్తున్నాడండి. మూడో పాయింట్ ఏంటంటే ఆ స్త్రీ పురుషుల్లో లేదా భార్య భర్తల్లో లేదా మనుషుల్లో ఏముంటుంది, లైంగిక వాంఛ ఉంటుంది. మీకు తెలిసి ఉంటుందా అండి, మనకు మన భాషలో చెప్పాలంటే అంటే కామపరమైనటువంటి కోరికలు. ఇంకా ఇంగ్లీష్లో మీకు చెప్తాను, సెక్సువల్ డిజైర్స్ ఉంటుంది కదా, సెక్స్ అంటారు కదండి. సెక్స్ అంటే చూడు మీకు సర్టిఫికేట్లో కూడా మేల్ ఫిమేల్ అంటాడు, అక్కడ కూడా సెక్స్ అనే ఉంటుంది ఎస్ కదా. అంటే తెలుగులో సైన్స్ పరిభాషలో చెప్పాలంటే లైంగిక వాంఛ ఉంటుంది. అది సహజమైనటువంటి కోరికలు, ఈ శరీరంలో ఉన్నటువంటి కోరికలు. శరీరంలో చాలా కోరికలు ఉంటాయి. నరుని యొక్క శరీరంలో చాలా కోరికలు ఉంటాయి. ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది. అలాగే ఆకలి సహజ కోరిక, లైంగికము దాహము సహజమైనటువంటి కోరిక. ఇప్పుడు ఆకలి వేస్తే కష్టపడి పని చేసి ఆకలి తీర్చుకుంటే న్యాయం అవుతుందా, లేకపోతే దొంగిలించి ఆకలి తీర్చుకుంటే న్యాయం అవుతుందా? సో కష్టపడి పనిచేసి ఆహారము తీసుకొని ఆకలి తీర్చుకోవాలి. దాహమైన అంతే, మన ఒంటికి వస్త్రమైన అంతే, మనకి ఏది అవసరమైనా మనం కష్టపడి పనిచేసి సంపాదించుకోవాలి. అది ధర్మము, అది న్యాయం కదా. అలాగే మన దేహంలో ఏముంది, శరీరంలో లైంగిక వాంఛ ఉంటుంది. ఆ లైంగిక వాంఛ ఎట్లా తీర్చుకోవాలి? ఆ లైంగిక వాంఛను తీర్చుకోవడానికి దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు, ఒక నిర్ణయాన్ని పెట్టాడు. ఏంటి? ఆ వివాహం చేసుకొని ఆ స్త్రీ పురుషులు వారు మాత్రమే ఆ యొక్క కాపురం ద్వారా, ఆ సంసారం ద్వారా ఆ స్త్రీ పురుషులు ఏం చేయాలి, వారిలో ఉన్నటువంటి లైంగిక వాంఛ తీర్చుకోవడానికి. అర్థమైందా? ఆ వివాహం లేకపోతే ఏమైపోద్ది? వివాహం లేకపోతే అది అనేకమైనటువంటి అక్రమ సంబంధానికి, జారత్వానికి, వ్యభిచారానికి దారితీస్తుంది. తద్వారా ఏం కలుగుతుంది? పాపము, మరణం కలుగుతుంది. మీకు అర్థమైందంటే అంటే ఒక కుటుంబ జీవితం పరిశుద్ధంగా ఉండాలంటే, పవిత్రంగా ఉండాలంటే ఏముండాలి అంటే వివాహ జీవితము, కుటుంబ జీవితం అన్నది
తప్పనిసరిగా కలిగి ఉండాలి. కుటుంబ జీవితం కాకుండా మనం అక్రమ సంబంధాలు మనము పెట్టుకున్నట్లయితే అటువంటి జీవితాలు ఏ విధంగా ఉంటుంది? అది అపవిత్రంగా ఉంటుంది, అంటే అపరిశుద్ధంగా ఉంటుంది. చివరికి వారి యొక్క జీవితాలు నశించిపోయే అవకాశము ఉన్నది. 3 పాయింట్లు చూసాం. మనం ఏం చూస్తున్నాము అంటే వివాహం అన్నది దేవుడు ఎందుకు ఏర్పాటు చేసేయడం చూస్తున్నాము. దీనిలో చివరి పాయింట్గా మొదటి పత్రిక 3:7 చూసినట్లయితే జీవమను కృపావరంలో పాల్పొందడానికి, అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా అంటే జీవమను కృపావరంలో పాల్పొందడానికి, అంటే దేవుని యొక్క కృపావరం పొందుకోవడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి, దేవుని యొక్క వాగ్దానాలు పొందుకోవడానికి, ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి దేవుడు అంటే ఈ వివాహ వ్యవస్థ ద్వారా ఈ కుటుంబాన్ని దేవుడు నిర్మిస్తున్నారు, ఏర్పాటు చేస్తున్నారు. సో ఇంతవరకు మనము వివాహం మన దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడంటే మొదటిది ఏంటంటే దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి. అనగా అనేక మంది అంటే కుమారుడు కుమార్తెలు అనేక మంది పిల్లలు సంతానము ఫలించడానికి అభివృద్ధి చెందడానికి దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడు. రెండవదిగా సాటి అయిన సహాయం కొరకు దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మూడవదిగా లైంగిక వాంఛ అవి తీర్చుకోవడానికి దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జీవమైన కృపావరంలో అంటే పాలు పొందడానికి దేవుడి యొక్క వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టుగా మనం ఇంతవరకు చూడటము జరిగింది. 4వ పాయింట్ చూద్దాం, 4వ భాగం. కానీ మనం ఇంతవరకు వివాహ కార్యక్రమాల దాంట్లో 3 భాగాలు చూసామండి. ఇందులో 4 భాగాలు ఉంటుంది. 3 భాగాల్లో మొదటి భాగం ఏంటంటే వివాహం గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో మనం చూడడం జరిగింది. అలాగే లోకంలో వివాహాలు ఎందుకు జరుగుతున్నారో మనం చూసాము. 3వ భాగం ఏంటంటే వివాహము ఏర్పాటు చేయడంలో దేవుని ఉద్దేశం ఏంటో కూడా మనం చూడడం జరిగింది. 4వ భాగం ఏంటంటే వివాహములకు సంబంధించి దేవుడి నియమాలు ఏంటి అంటే వివాహం ఏ విధంగా చేసుకోవాలి, కానీ వివాహము అంటే ఏ విధంగా అంటే ఆ విధంగా చేసుకోవడానికి లేదు. అంటే వివాహ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు దేవుడు అది ఏ విధంగా చేసుకోవాలి కూడా ఆ యొక్క నియమ నిబంధనలు దేవుడే పెట్టి ఉన్నాడు. చాలా ఉంటాయి కానీ మనము 4 పాయింట్లు చూద్దాము. కానీ మొదటిగా విశ్వాసులను చేసుకోవాలి. గతమంది అంటే వివాహం అన్నది ఎలా చేసుకోవాలి అంటే వివాహం చేసుకోవడానికి ఆ నియమాలు ఏంటి? దాంట్లో మొదటిది ఏంటంటే విశ్వాసులు ఎవరు అంటే దేవుని ఎరిగిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, అయితే పరిశుద్ధులు, దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా జీవించేవారు, వీరు విశ్వాసులు. విశ్వాసులు ఎవరిని చేసుకోవాలి అంటే విశ్వాసులనే చేసుకోవాలి. అంటే విశ్వాసులనే చేసుకోవాలి. విశ్వాసులు చేసుకుంటే వారి యొక్క విశ్వాస జీవితం కానీ వారి యొక్క కుటుంబ జీవితం కానీ ఎలా ఉంటుంది? పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటుంది. ఒకవేళ అవిశ్వాసులు చేసుకుంటే లేదా భక్తిపరులు భక్తిహీనులు చేసుకుంటే అంటే వారి యొక్క కుటుంబ జీవితం విశ్వాస జీవితం ఎలా ఉంటుంది? అది అపవిత్రంగా ఉంటుంది. అది ఇక్కడ ఏం జరుగుతుంది? కొన్ని కేసుల్లోనే విశ్వాసం చేసుకుంటున్నారు, మరికొన్ని సందర్భాల్లో కానీ విశ్వాసులు అవిశ్వాసం మధ్య చేసుకుంటున్నారు. లేదా 3 కేసులు ఉంటుంది. విశ్వాసులు చేసుకోవడం ఒకటి ఉంటుంది. రెండవ కేసు విశ్వాసులు అవిశ్వాసులు అన్న కేసు ఉంది. మూడవది ఏంటి? అవిశ్వాసులు. ఇంకా అవిశ్వాసులు అన్నది ఇంకా అది పూర్తిగా ఆ లోక సంబంధమైనది. మీకు అర్థమైంది కదా? సో విశ్వాసం చేసుకుంటే వారి యొక్క విశ్వాస జీవితము కుటుంబ జీవితం అన్నది పరిశుద్ధంగా ఉంటుంది. అంటే పరిశుద్ధంగా ఉంటుందంటే వారు దేవుని కృపను పొందుకున్నటువంటి వారు, అటువంటి వారు దేవుని దృష్టికి ధన్యులు. ఎవరైతే అవిశ్వాసం చేసుకుంటారో అవిశ్వాసం చేసుకుంటే అక్కడ అపవిత్రత చోటు చేసుకుంటుంది. ఈ అవిశ్వాసి కూడా
అపవిత్రం అయిపోయే అవకాశం ఉంటుంది కదండి. మంచినీళ్ళలోనే బురద నీళ్ళు పోసాం అనుకోండి, ఏమైపోద్ది? మంచినీళ్ళు ఉందండి, ఇక్కడ అప్పుడు ఆ కాలువకి వెళ్ళి నీళ్ళు పోస్తే ఏమవుతుంది? ఆ పొలంలో ఉన్న నీళ్ళు పోస్తే ఈ నీళ్ళు తాగవచ్చు. పొలంలో నీళ్ళు ఉంది కదా, మరి ఆ పొలం నీళ్ళు తాగలేం కదా. ఆ పొలం నీళ్ళు దీంట్లో పోసామనుకోండి, పోసాం తాగవచ్చా మనం? నీళ్ళు తాగలేం కదా. అదేవిధంగా విశ్వాసులు అంటే అవిశ్వాసం చేసుకుంటే వారి యొక్క కుటుంబ జీవితం అనేది అపవిత్రంగా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఆ విశ్వాసులు ఏం చేయాలంటే ఆ యొక్క అవిశ్వాసుల్ని మార్చుకోవాలి. అంటే అది కూడా మన మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ విశ్వాసంగా ఉంటే ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి మన ఆ స్త్రీ కూడా అంటే మారు మనసు పొందుకుంటుంది. ఒకవేళ భర్త అవిశ్వాసం ఉన్నప్పుడు భార్య విశ్వాసం ఉందనుకోండి, భార్య యొక్క విశ్వాసాన్ని బట్టి భర్త కూడా మారు మనసు పొందే అవకాశము ఉందని మనం అక్కడ చూస్తాం. సో అవిశ్వాసం చేసుకుంటే ఏం చేయాలంటే వారిని మనము దేవుడు నడిపించాలి, విశ్వాసులుగా మనము మార్చుకోవాలండి. వివాహము అంటే ఏ విధంగా చేసుకోవాలి అది చూస్తున్నాం కదా. 2వ పాయింట్, అలా వివాహం అన్నది దేవుని యొక్క సన్నిధిలో చేసుకోవాలండి. వివాహం అన్నది దేవుని యొక్క సన్నిధిలో చేసుకోవాలి, దేవుని సన్నిధిలో చేసుకోవాలి, లోకానుసారంగా చేసుకోకూడదు. అనగా సంఘము ద్వారా చేసుకోవాలి. సంఘంలో సేవకులు ఉంటారు, సంఘంలో పెద్దలు ఉంటారు, అంటే పరిచారకులు ఉంటారు కదా. సో వివాహం అన్నది దేవుని సన్నిధిలో చేసుకోవాలి, అనగా సంఘము ద్వారా జరిగించాలి. ఇప్పుడు ఈ యొక్క వివాహం కూడా దేవుని యొక్క చిత్తాన్ని బట్టి దేవుని సన్నిధిలో జరుగుతుంది, లేదా సంఘము ద్వారా జరుగుతుంది. ఇది 2వ నియమము. 3వ నియమము, ఎంతమందిని చేసుకోవచ్చు అండి వివాహము? వివాహం అనేది ఎంతమంది చేసుకోవచ్చు? వివాహం అన్నది అంటే పాత నిబంధన మాకు కాదు కదంటే, పాత నిబంధనలో లేదు. పాత నిబంధన అబ్రహాంకి ఎక్కువ మంది భార్యలు ఉన్నారు, అలా దావీదుకి ఎక్కువ మంది భార్యలు ఉన్నారు. అంటే ఇలాంటి అంటే వివాహం వచ్చేసరికి భార్యలు వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారు? పాత నిబంధన పాటిస్తారు. కొంతమంది పాత నిబంధన ఉన్నటువంటి భక్తుల్ని చూపిస్తారు. కానీ మన క్రైస్తవుడు అంటే ఎవరు? క్రైస్తవుడు అంటే కొత్త నిబంధన పాటించేవారు, కొత్త నిబంధనను ఆచరించేవారు. సో కొత్త నిబంధన ప్రకారంగా అదే మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో ఒక స్త్రీకి ఒక భర్త మాత్రమే ఉండాలి, ఒక భర్త ఒక స్త్రీ మాత్రమే ఉండాలి, ఒక్కరిని మాత్రమే చేసుకోవాలి. దేవుడు ఆది నుండి కూడా అంటే ఆదామును కలగజేసినప్పుడు ఎంతమంది స్త్రీలని కలగజేసి ఆయనకి వివాహం చేశాడండి? అంటే హవ్వమ్మను ఒక్క స్త్రీనే ఆయన సృష్టించి అంటే ఒక్క స్త్రీనే ఆదాముకి ఇచ్చాడు. వివాహం ద్వారా ఒక్క స్త్రీనే వివాహం చేశాడు. సో ఆది నుండి కూడా దేవుడు ఒక పురుషుడికి ఒక స్త్రీయే జతపరిచాడు. కనుక ఒక పురుషుడు ఒక్క స్త్రీనే వివాహం చేసుకోవాలి, ఒక స్త్రీ ఒక పురుషుడినే వివాహం చేసుకోవాలి. అంటే అంతకంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవడం అన్నది అంటే ఒకరికంటే ఎక్కువ మందిని అంటే వివాహం చేసుకోవడం అన్నది ఆ దేవుని యొక్క చిత్తం అన్నది కాదండి. ఇందులో 4వ పాయింట్ చూద్దాం. 4వ పాయింట్ ఏంటంటే ఈ వివాహం అన్నదండి, వివాహం అన్నది దేవుని యొక్క చిత్తానుసారంగా జరిగించాలి. వివాహం అన్నది దేవుని చిత్తానుసారంగా జరిగించాలి, లేదా దేవుడే జతపరుస్తున్నట్టుగా లేదా దేవుడే వివాహం చేస్తున్నట్టుగా జరిగించాలి తప్ప అంటే వివాహం మా కుటుంబంది కదా అని చెప్పేసి అంటే వివాహము మా కుటుంబం అని చెప్పేసి మన యొక్క సొంత ఇష్టాలు లేదా లోకంలో ఉన్నటువంటి ఆచారాలు అంటే ఆ విధంగా చేయకూడదు. ఎట్లా చేయాలి? వివాహం దేవుడు చిత్తానుసారం జరిగించాలి.
దేవుడే వివాహం చేస్తున్నట్టుగా, దేవుడే జతపరుస్తున్నట్టుగా, అనగా దేవుని యొక్క వాక్యానుసారంగా మనం వివాహం అన్నది జరిగింది తప్ప మన సొంత ఇష్టాలు లేదా లోక మర్యాద అనుసరించి వివాహాన్ని జరిపించకూడదండి. సో ఇంతవరకు మనం 4వ భాగం అండి వివాహం అంటే ఏ విధంగా చేయాలి కొన్ని నియమాలు చూసాం కదండి. ఏడ నియమాలు 4 చూసాం. ప్రాముఖ్యంగా ఒకటి ఏంటి, విశ్వాసాన్ని వివాహం చేసుకోవాలి, అవిశ్వాసాన్ని చేసుకోకూడదు. రెండవది వివాహం అనేది దేవుని యొక్క సన్నిధిలో మాత్రమే చేసుకోవాలి. అలాగే వివాహం అన్నది అంటే ఒక్కరినే చేసుకోవాలి. వివాహం అనేది ఒక్కరినే చేసుకోవాలి. అలాగే వివాహం అన్నది దేవుడి చిత్తానుసారంగా, దేవుని యొక్క వాక్యానుసారంగా మాత్రమే చేసుకోవాలండి. చివరి ఇంకో భాగం ఉందండి, ఆ భాగం చెప్పి నేను ముగిస్తాను. చివరి భాగం ఏంటంటే భార్యాభర్తల యొక్క ధర్మాలు అండి. భార్యాభర్తల యొక్క ధర్మాలు లేదా స్త్రీ పురుషుల యొక్క ధర్మాలు చూద్దాం. అంటే వారి యొక్క అంటే వివాహం చేయబడిన తర్వాత వారి యొక్క ధర్మాలు ఏంటి, వారి యొక్క బాధ్యతలు ఏంటి, చాలా ఉంటాయి. కానీ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు చూద్దామండి. మొదటిగా భర్త భార్యను ప్రేమించాలండి. అంటే భర్తకు ధర్మం ఏంటి, భర్త భార్యను ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఏంటి, ప్రేమించడం అంటే అంటే భార్యాభర్తలు అయిన తర్వాత స్త్రీ పురుషులు లేదా భార్యాభర్తల యొక్క ధర్మాలు, వారి యొక్క విధులు మనం చూద్దాం. భర్త ఏం చేయాలి, భార్యను ప్రేమించాలి. కానీ క్రీస్తు కూడా ఏం చేస్తున్నాడు, యేసుక్రీస్తు వారు సంఘము యేసుక్రీస్తు వారికి పెళ్లి కుమార్తె, యేసుక్రీస్తు వారు పెళ్లి కుమారుడు అయితే సంఘాన్ని యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు, ఆయన ప్రేమిస్తున్నారు. ప్రేమిస్తున్నారంటే ప్రేమించి ఏం చేస్తున్నాడు, ఆయన రక్షిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, అంటే కాపాడుతున్నాడు. అంటే అన్ని సమయాల్లో కూడా రక్షించాలి, సంరక్షించాలి, పోషించాలి, కాపాడుకోవాలి. అంటే భర్త అంటే తన యొక్క దేహాన్ని, తన యొక్క జీవితాన్ని, తన యొక్క ఈ శరీరాన్ని అంటే ఏ విధంగా పోషించుకుంటాడో లేదా ఏ విధంగా అంటే కాపాడుకుంటాడో అదేవిధంగా భార్య యొక్క జీవితాన్ని కూడా రక్షించాలి, సంరక్షించాలి, పోషించాలి, కాపాడాలండి. అలాగే భార్య ఏం చేయాలి, భార్య ఏం చేయాలంటే భర్తకు లోబడి ఉండాలి, భర్తకు లోబడి ఉండాలి. ఇది నియమించింది ఎవరు, దేవుడే. నాకు ఉంటుంది 1 కొరింథీ పత్రిక 11 ఉంటుంది కదా 3వ వాక్యంలో, స్త్రీకు శిరస్సు పురుషుడు, పురుషులకు శిరస్సు క్రీస్తు, క్రీస్తుకు శిరస్సు దేవుడు. అంటే అందులో ఏముంది, ఆ క్రమంలో స్త్రీ పురుషుడి మాట వినాలి, లేదా స్త్రీ పురుషుడికి లోబడి ఉండాలి, పురుషుడి మాట వినాలి. పురుషుడు ఇంకా ఏముంది, పురుషుడికి స్త్రీ సేవ చేయాలి. అలాగే పురుషుడు క్రీస్తుకు లోబడి ఉండాలి, క్రీస్తు యొక్క పరిచర్య సేవ పురుషుడు చేయాలి. అలాగే యేసుక్రీస్తు వారు ఆయన శిరస్సు దేవుడు. సో దేవుడికి యేసుక్రీస్తు వారు లోబడి ఉంటాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క దేవునికి యేసుక్రీస్తు వారు లోబడి ఉంటారు. దేవుని యొక్క మాట యేసుక్రీస్తు వారు వినేవారుగా ఉన్నారు. అలాగే దేవుని యొక్క సేవ యేసుక్రీస్తు వారు ధరించిన వారుగా ఉన్నారు. సో ఆ యొక్క వాక్యం బట్టి, ఆ యొక్క క్రమం బట్టి భార్య ఏం చేయాలంటే భర్తకు లోబడి ఉండాలి. అనగా భర్త యొక్క మాట గౌరవించాలి, భర్త యొక్క మాట విని అంటే ఆ ప్రకారంగా నడుచుకోవాలి. భర్తకు ఏదైతే ఇష్టమో దాన్ని జరిగించాలి. భర్త ఏదైతే కాదంటాడో దాన్ని భార్య ఏం చేయాలి అంటే వాటిని భార్య కూడా కాదనే విధంగా ఉండాలి. అంటే వారిద్దరు కూడా ఎలా ఉండాలి అంటే ఏక మనసు కలిగి ఉండాలి, ఏక తాత్పర్యము, ఏక ఉద్దేశము, అంటే ఒకే మనసు కలిగి ఉండాలి. రెండవది భర్త భార్యను సన్మానించి జ్ఞానముతో కాపురం చేయాలండి. భర్త ఏం చేయాలి, భార్యను అంటే బలహీనమైనట్టు ఉంటుంది కదా పేతురు పత్రికలు 3వ అధ్యాయంలో, బలహీనమైనటువంటి ఘట మీదకి ఆ జ్ఞానముతో కాపురం చేయమని చెప్పారు.
అంటే ఒకసారి వివాహం అయిన తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత మన కుటుంబ జీవితంలో అంటే భార్య బలహీనంగా ఉంటుంది, పురుషుడికి బలంగా ఉంటాడు. నేను బలంగా ఉన్నానని చెప్పి ఆ బలాన్ని చూపించకూడదు. అంటే ఆ బలం ఎక్కడ చూపించాలి? నువ్వు చేసే పనులు చూపించాలి. కానీ అంటే భార్యతో గొడవ పడ్డప్పుడు, అంటే భార్యతో ఏదన్నా అంటే మాటల్లో కానీ గొడవల్లో కానీ భర్త తన బలం చూపించడం కాదు, కానీ భర్త ఏం చేయాలి? భార్యను సన్మానించి జ్ఞానంతో కాపురం చేయాలి. అలాగే భార్యను సన్మానించాలని చెప్పాడు, జ్ఞానంతో కాపురం చేయాలని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఆ కుటుంబం అన్నది సమాధానంగా ఉండాలి. అంటే సంతోషంగా ఉండాలంటే భర్తకి ఏముండాలి? సో భార్యతో కాపురం చేయాలంటే జ్ఞానం ఉండాలంట. అంటే ఆ జ్ఞానం లేకపోతే ఆ కుటుంబం అన్నది ఒక క్రమంగా కానీ లేకపోతే క్షేమకరంగా కానీ ఉండే అవకాశం లేదండి. అంటే ఆ భర్తలో జ్ఞానం లేకపోతే అంటే భార్యతో ఎలా కాపురం చేయాలి, భార్యతో ఎట్లా కాపురం చేయాలి, ఎలా సంసారం చేయాలి, ఎలా పని చేయాలి, అంటే ఎలా చెప్పి చేయించుకోవాలి. అంటే ఈ బుద్ధి జ్ఞానం అన్నది పురుషుల్లో ఉండాలి, భర్తలో ఉండాలి. చాలా కుటుంబాల్లోనే గొడవ పడుతున్నారు, అంటే కలహాలు వస్తుంది, కొంతమంది విడిపోతున్నారు. దానికి కారణం ఏంటి? దాని కారణం ఏంటంటే ఆ పురుషుల్లోని కానీ ఆ యొక్క భర్తల్లో ఆ జ్ఞానం లేదు. సో ఆ జ్ఞానం అనేది ఇప్పుడు ఎక్కడ వస్తుంది? ఎలా నేర్చుకుంటారు? అంటే దేవునితో నేర్చుకోవాలి. అది దేవుని ఒక వాక్యం నేర్చుకోవాలి. దేవుని ఒక వాక్యం మనం నేర్చుకున్నప్పుడు, దేవుని ఒక మాటలు మనము నేర్చుకున్నప్పుడు, అప్పుడు మన యొక్క కుటుంబ జీవితంలో మనము ఏ విధంగా సంసారం చేయాలి, లేకపోతే ఏ విధంగా కాపురము చేయాలి, ఏ విధంగా అంటే భార్యాభర్తలు కలిసి జీవించాలి. ఆ యొక్క బుద్ధి, ఆ జ్ఞానం అన్నది భర్తలో ఉండాలి. కనుక భర్త భార్యను జ్ఞానంతో కాపురం చేయాలి. అలా బలహీనమైన ఘటనని ఎరిగి భార్యను సన్మానించాలి, భార్యను గౌరవించాలి. భార్యను నువ్వు సన్మానించినప్పుడు, భార్యను నువ్వు గౌరవించినప్పుడు ఆ యొక్క కుటుంబ జీవితం అన్నది మన సంతోషంగా, లేదా సమాధానంగా, క్షేమకరంగా ఉంటుందండి. అలాగే భార్య కూడా అండి, సామెతలు ఉంటారు, భార్య కూడా జ్ఞానవంతురాలుగా ఉండాలి. సో భర్తలో కాపురం చేయడం, భర్తకు జ్ఞానం ఉండాలి. భార్య కూడా ఇల్లుని నిర్మించుకోవడానికి, ఇంటిని కట్టుకోవడానికి, అవునండి, ఆ కుటుంబాన్ని ఏలడానికి భార్య కూడా ఏముండాలి? భార్య కూడా జ్ఞానం ఉండాలి. భార్య కూడా జ్ఞానం ఉంటే ఏం చేయబడుతుందంటే ఆ ఇల్లు అన్నది చక్కగా కట్టబడుతుంది. ఒకవేళ భార్యకు జ్ఞానం లేకుండా, భార్య బుద్ధిహీనురాలుగా ఉంటే, అంటే భర్తకైనా భార్యకైనా ఆ జ్ఞానం లేకపోతే ఏమైపోద్దండి? ఆ ఇల్లు అన్నది అది కట్టుకోవడం కాదు కదా, ఉన్న ఇల్లు ఏమైపోద్ది? కూలిపోద్ది. సో ఆ కుటుంబం మనం కట్టుకోవాలన్నా, ఒక ఇంటిని మనం కట్టుకోవాలన్నా భార్య భర్తకి ఏముండాలి? ఆ యొక్క బుద్ధి జ్ఞానం అన్నది ఉండాలి. మరి బుద్ధి జ్ఞానం మనకు ఎలా వస్తుంది? దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి మనము జీవించినప్పుడు ఆ యొక్క బుద్ధి జ్ఞానం మనకు వస్తుంది. ఆ బుద్ధి జ్ఞానం మనలో ఉన్నప్పుడు ఏమండి ఆ యొక్క కుటుంబ జీవితం అన్నది అదొక ఆరోగ్యకరంగా, ఒక బలవంతంగా, ఒక క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందండి. అలాగే 3వ పాయింట్, భర్తలు ఇద్దరు కూడా దేవుని యందు విశ్వాసులుగా ఉండి పరిశుద్ధమైన జీవితం జీవించాలి. భార్యాభర్తలు ఇద్దరు కూడా విశ్వాసులుగా ఉండాలి. కానీ ఇద్దరు కూడా విశ్వాసులుగా ఉండి పరిశుద్ధమైన జీవితము జీవించాలండి. అంటే పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే ఎలాగా? అంటే దేవుని పట్ల భయభక్తి కలిగి ఉండాలండి. అంటే విశ్వాస జీవితం అన్నా, పరిశుద్ధమైన జీవితం అన్నా, దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి జీవించినప్పుడు అప్పుడు మన యొక్క జీవితం అన్నది పరిశుద్ధమైన జీవితం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే భార్యాభర్తలు పవిత్రమైన జీవితం జీవించినప్పుడు, అంటే పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించినప్పుడు వారికి పుట్టినటువంటి పిల్లలు కూడా పవిత్రులుగా ఉంటారు.
అర్థమైందా? భార్యాభర్తలు ఇద్దరు కూడా విశ్వాసులుగా ఉన్నప్పుడు, ఇద్దరు కూడా పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు వారికి పుట్టినటువంటి పిల్లలు కూడా పవిత్రులుగా ఉంటారు. ఒకవేళ భార్యాభర్తలు పరిశుద్ధంగా జీవించకుండా ఉన్నట్లయితే, భార్యాభర్తలు ఇద్దరు కూడా విశ్వాసులుగా లేకుండా ఉన్నట్లయితే, భార్యాభర్తల్లో పాపము లేకపోతే అపవిత్రత ఉన్నట్లయితే వారికి పుట్టే పిల్లలు కూడా ఎలా ఉంటారు అంటే అపవిత్రమైపోయే అవకాశం ఉంది. అది కూడా మన మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక మన పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి, మన పిల్లలు కూడా పరిశుద్ధులుగా ఉండాలి, విశ్వాసులుగా ఉండాలి. దీవించబడాలంటే అంటే ఆ కుటుంబ జీవితము, ఆ భార్యాభర్తల యొక్క జీవితం ఎలా ఉండాలి? విశ్వాసవంతమైనటువంటి జీవితము, పరిశుద్ధమైనటువంటి జీవితం ఉండాలి. మరి విశ్వాసవంతమైన జీవితము, ఆ పరిశుద్ధమైన జీవితం ఉండాలంటే దేవుని పట్ల భయం భక్తి కలిగి నడుచుకోవాలండి. అలాగే 4వ పాయింట్, భార్యాభర్తలు ఇద్దరు కూడా అంటే మరణాంతం వరకు విడిపోకుండా కలిసి బ్రతకాలండి. ఒకసారి వివాహం చేయబడిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా మరణ పర్యాంతం వరకు, చనిపోయే వరకు ఏం చేయాలి? కలిసి బ్రతకాలి తప్ప మన ప్రాణం ఉండగా ఈ భూమి మీద మన జీవం ఉన్నప్పుడు ఏం చేయకూడదు? భర్త భార్యను కానీ భార్య భర్తను కానీ విడిచిపెట్టకూడదండి. చెప్పాను కదా అండి, మరణం ద్వారానే విడిచిపెట్టాలి తప్ప భార్య భర్తను విడిపోకూడదు. అది ఎంతవరకు? మన యొక్క లేదా భార్య భర్తల యొక్క మరణ పర్యంతం వరకు కూడా కలిసి జీవించాలి. అలాగే 5వ పాయింట్, చివరి పాయింట్, భార్య భర్తలు ఇద్దరు కూడా వివాహ నిబంధనకు కట్టుబడి కాపురం చేయాలండి. ఇక్కడ వివాహం చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో పరిశుద్ధుల ద్వారా సంఘము ఎదుట అంటే వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా వివాహ ప్రమాణాలు చేయిస్తారు కదండి. వివాహ ప్రమాణాలు చేయిస్తారు. అయితే ఆ వివాహ నిబంధన అన్నది చెప్పించి ఒప్పించి అది వివాహం చేస్తారు. కనుక ఆ వివాహ నిబంధన ఏదైతే ఆ వివాహ ప్రమాణాలు చేయిస్తారో, ఆ వివాహ ప్రమాణాలు మీరు ఒప్పుకుంటారో ఏం చేయాలి? మీ యొక్క జీవితాంతం కూడా ఆ వివాహ నిబంధనను, ఆ యొక్క వివాహ ప్రమాణాలని పాటించేవారుగా లేదా అనుసరించేవారుగా ఉండాలండి. సో ఇంతవరకు మనము వివాహం అనేది దేవుని యొక్క సంకల్పము. వివాహం ద్వారా స్త్రీ పురుషులను ఆయన జతపరుస్తున్నాడు. అలాగే జతపరిచి ఆ స్త్రీ పురుషులను, ఆ భార్య భర్తల్ని, ఆ కుటుంబాన్ని దేవుడు అంటే దీవించి ఆశీర్వదిస్తున్నాడు. అలాగే ఆయన కుటుంబంలో ఆ స్త్రీ పురుషులు భార్య భర్తలు వారి యొక్క ధర్మాలు ఏంటో, వారి యొక్క విధులు ఏంటో కూడా మనం ఇంతవరకు చూడడం జరిగిందండి. మరి ఇంతటితో ఈ యొక్క పాఠం అన్నది మరి పూర్తయిపోయింది. ముగింపుగా అంటే ఈ విధంగా దేవుని చిత్తానుసారంగా స్త్రీ పురుషుడు వివాహం చేసుకొని దేవుని పట్ల అంటే భయభక్తులు కలిగి జీవించు వారిని దేవుడు బహుగా దీవిస్తాడు. ఈ వివాహ కార్యక్రమం ద్వారా భార్య భర్తలుగా జతపరచబడిన సహోదరులు మల్లేష్ మరియు సహోదరి పద్మ దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుని మహిమార్థమై బ్రతకాలని కోరుకుంటున్నాము. దేవుడు నూతనంగా ఈ వివాహ కార్యక్రమం ద్వారా జతపరచబడిన సహోదరుడు మల్లేష్ మరియు సహోదరి పద్మ వారి యొక్క కుటుంబ జీవితంలో దేవుడు బహుగా దీవించాలని మరి ప్రార్థిస్తూ మరి ఇద్దరితో ఈ యొక్క వివాహం కూర్చున్నటువంటి దేవుని ఒక మాటల్ని పాటల్ని ముగిస్తున్నానండి. మరి మీ అందరూ వందనాలు.